రాష్ట్రంలో జోగినీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇక నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఈ తీరుని అవలంబించాలి, వాళ్ళకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎలా వ్యవహరించాలనే దానిపై కూడా కొన్ని డిమాండ్స్ని తెరపైకి తీసుకొచ్చారు. మనతో జోగిలి శ్యామల ఉన్నారు, వాళ్ళతో మాట్లాడిద్దాం. నాకు తెలిసి ఈ ఇష్యూ మొదటిసారి కాదనుకుంటా. ఎప్పుడు మీరు బోనం తీసుకెళ్ళినా ఏదో రకమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు తరచుగా ఈ రకమైనటువంటి ఇష్యూస్ మీరు వచ్చినప్పుడే రేజ్ అవుతున్నాయి? అది వాళ్ళకి ఇష్టం లేదేమో మమ్మల్ని అట్లా చేయడం. ఎందుకంటే ఇష్టం లేదని అనడానికి కూడా కంప్లీట్గా లేదు. మళ్ళీ అన్ని బోనాలు చేయించుకుంటారు, మేము ఎక్కడికి వెళ్ళినా బోనాలు మేము సమర్పించినప్పుడు వాటినే హైలైట్ చేసుకుంటారంటే మీరు ప్రభుత్వం మేము బాగా అంగరంగ వైభవంగా బోనాలు ఎత్తుకొని ఆడినవన్నీ మీరు టెలికాస్ట్ చేసుకొని బోనాల పండుగ బాగా జరిగిందని డిక్లరేషన్ మా శివశక్తులతోనే ఇస్తారు. ఎందుకంటే మేము తెచ్చిన బోనాలు, మేము సమర్పించిన ఆట పాటని హైలైట్ చేసి పండుగ బాగా జరిగింది అంతే అని చెప్తారు. మీరు పండుగ బాగా జరిగింది అనడానికి ఇంకేదైనా రీజన్ చూపించగలుగుతారా? చూపించలేరు. కాబట్టి మేము ఎప్పుడు కూడా ఈ వివక్షతకు గురి అవుతూనే ఉన్నాం. కాబట్టి ఇక ఇది హై టైం అయిపోయింది. ఇప్పుడు నేను కూడా మాకు కూడా శక్తి ఉండాలి కదా. ప్రభుత్వంతో ఎన్ని రోజులని కొట్లాడతాము, ఇంకెన్ని రోజులు ఈ వివక్షతకు గురవుతాం. కాబట్టి ఇంకా మేము అలసిపోయాం. మీరే దిగిరండి, ఖచ్చితంగా దిగిరండి. అండ్ వచ్చి మా సమస్యలు ఏమున్నాయో అడగండి. అడిగితే మేము మంచి సామరస్యంగా మీ బోనాల పండుగని ఎలా చేస్తే బాగుంటుంది, మీరు ఎలా చేస్తే ఇంకా మీకు కూడా కీర్తి కిరీటాలు వచ్చే విధంగా చెయ్యగలిగిన అంటే పూజలు కానీ కైంకర్యాలు కానీ మా శాస్త్ర ప్రకారంలో మా ఆగమ శాస్త్రాలు వాటి ప్రకారంగా చేసే దేవాలయాలకు మీరు వెళ్ళినప్పుడు మేమేం అనము. కానీ మా పోషమ్మ మైసమ్మలనన్నా మాకు వదలండి, ఆ గుళ్ళోనన్నా మాకు పూజ చేసుకునే సేవ చేసే ధూపదీప నైవేద్యాలు లేని గుడులు చాలా ఉన్నాయి. నేను చాలామంది పెద్దవాళ్ళతో మాట్లాడి వాయిస్ రేస్ చేయించాను. చాలామంది మాట్లాడారు కూడా దాని మీద. గత ప్రభుత్వాలు కూడా ధూపదీప నైవేద్యానికి క్వశ్చన్ అడుగుతాను. శివసత్తులు ఎవరు? శివశక్తులు అంటే శివుని బిడ్డలు, శివుడి భార్యలు. అంటే రెండు రకాలుగా ఉంటారు శివశక్తులు. శివశక్తి వేరు, శివసత్తి వేరు. శివసత్తి అనేది అమ్మవారి అంశ. జోగినీలు అనేవాళ్ళు ఆ స్వామి కూతుర్లు, బిడ్డలు. అంటే బిడ్డలు ఎవరు? పోషమ్మ, మైసమ్మ, ఉపదేవతలు ఉంటారు కదా, పోషమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, వీళ్ళందరికీ ఆవహించే వాళ్ళు శివశక్తులు. శివపార్వతులు కూడా మళ్ళీ రాజన్నకు వేములవాడలో ధారణ చేసుకునే వాళ్ళు శివపార్వతులు. బసివినులు అంటే మనకు ఆంధ్రాలో చూసుకున్నట్టు ఉంటాయి. అట్లా రకరకాల వాళ్ళుగా ఉంటుంది శివసత్తుల గురించి. కానీ అక్కడ గుడి దగ్గర జరిగింది హంగామా క్రియేట్ చేసింది, పోలీసుల మీద తిరగబడింది హిజ్రాలు శివశక్తులను ఎందుకు కలిపి మీరు పోరాటం చేస్తారు? హిజ్రాలు శివశక్తి మా శివశక్తి. అక్కడ మీరు ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం శివసత్తులకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, జోగినీలను లోపలికి రానివ్వట్లేదు. అక్కడ హంగామా క్రియేట్ చేసింది హిజ్రాలకు మీరు సపోర్ట్ చేస్తున్నారా? నేను అనేది హిజ్రాలు శివశక్తులు ఉన్నారేమో, అది జాతర కాబట్టి అందరు వచ్చారు. డెఫినెట్గా మీరు అన్నమాట చాలా మంచి పాయింట్. బికాస్ హిజ్రాలు కొంతమంది అక్కడ అశ్లీలం ప్రవర్తించడం వల్ల శివశక్తులు కూడా ఉన్న వాళ్ళని కొట్టడం జరిగింది. నేను శివశక్తులకు దెబ్బలు తాకినాయని ఈరోజు వచ్చిన శివశక్తులు మాత్రమే దెబ్బలు తాకిన వాళ్ళ గురించి మాట్లాడాను. కానీ అక్కడ చాలామంది హిజ్రాలని వాళ్ళు లాకప్లో వేశారు కొంతమంది. వాటి గురించి నేను మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? నాకు సంబంధం లేని సబ్జెక్ట్ అది. ఎందుకంటే అశ్లీలత ఎక్కడైనా ప్రవర్తిస్తే డెఫినెట్గా మీకు రైట్ ఉంది. మీరు మా శాంతి విఘాతాలకి విఘ్నం కల్పించే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే వాళ్ళని కొట్టే రైట్ మీకుంది. కానీ ఊరేగింపు ముంగల మేము జోగాట ఆడి ఒక 10 నిమిషాలన్నా ఉండాలంటే తోసేసి పోలీసులే మీరు ఒక్కసారి బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం రోజు రథోత్సవం చూడండి. రథోత్సవం కాదు, అది పోలీసోత్సవంలా ఉంది. పోలీసులు మాత్రమే దాన్ని లాగారు. కామన్ భక్తులని కొట్టి చెల్లాచెదరు చేశారు. అందులో వాస్తవం అండి, మంచి ఉన్న దగ్గర చెడు ఉంటుంది. చాలామంది గాంజాయి తాగి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కూడా చాలామంది వచ్చారు. ఎంతసేపు మీ పరిస్థితి గురించి ఆలోచిస్తారు కానీ శివసత్తులు కానీ జోగినీలు కానీ ఇంకా పోతరాజులు కానీ దేవుడు భక్తులు ఇంకెవరైనా ఉన్నవారు గుంపులుగా 40-50 మంది వస్తే ఎట్లా అలో చేయమంటారు మిమ్మల్ని? అక్కడ పరిస్థితి మీరు ఆలోచించారా? ఇంతసేపు మమ్మల్ని అడ్డుకుంటున్నారు, ఆపుతున్నారు, కేసులు పెడుతున్నారు. బాగుంది. మీరు పోలీస్ బిహాఫ్ గా మాట్లాడుతున్నారా, మామూలు కామన్ పబ్లిక్? నేను పబ్లిక్ ఏమనుకుంటున్నారు మొన్న ఇష్యూ సంబంధించి 40-50 ఒక చిన్న ఇష్యూ ఏంటంటే మంత్రులకే అక్కడ సెక్యూరిటీ లేకుండా నెట్టేసిన సిచ్యువేషన్ ఉంది. మీరు 40-50 మందిని వస్తే ఎట్లా అలో చేయమంటారు వాళ్ళని? అక్కడ వేలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం కళ్యాణం వీక్షించడానికి ఉన్నారు. మీరు వచ్చి టక్కున మమ్మల్ని లోపలికి పంపాలంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి?
కదా, మీరు చెప్పిన మాట కదా. అయితే నేను చెప్తాను ఆన్సర్ వినండి. నేను గుంపులుగా 40-50 మంది వచ్చేలాగా ఎక్కడ లేదు, మీరు చూపించుకోవచ్చు. అది ఎక్కడ కూడా వస్తే 10 మంది అట్లా వచ్చాం, కానీ ఎక్కడ కూడా 40-50 మంది ఒకేసారి రాలేదు. అదొక పాయింట్. ఇంకొక పాయింట్ అంటే 45 మినిట్స్ నేను అక్కడ నిల్చున్నాను. మీరు టక్కుమని అనగానే నేను రాలేదు. మీరు కావాలంటే అక్కడ సీసీ ఫుటేజ్లు అన్నీ చూపించండి. నా కారు నేను రోడ్డు మీద దిగిన వీడియోలు కూడా ఉంటాయి. రోడ్డు మీద అలంకరించుకొని పెళ్లి కూతురులాగా ఆ రోజు ఈ రోజుకి 32 సంవత్సరాలు అయింది అని చెప్పి ఈ మంగళసూత్రం ఆ కళ్యాణం అవుతుంటే అక్కడ మీ మెడలో వేసుకోవడం జరుగుతుంది, తలంబ్రాలు పోసుకోవడం జరుగుతుంది. దానికి వస్తున్నానంటే వీఐపీలు ఉన్నారు లోపల, ప్రోటోకాల్ ఒప్పుకోదు. వీఐపీలు ఉన్నారు కాబట్టి మీకు రైట్ లేదు, మీరు మీ దగ్గర పాస్ ఉందా, మీ దగ్గర నేను కళ్యాణం టికెట్ కొనుక్కొని వచ్చాను ఇలా అంటారని కళ్యాణం టికెట్ కూడా కొనుక్కొని చాలామందిని ఎవరు కొనుక్కోమన్నారు, నేను కళ్యాణం టికెట్ అన్నారు. ఇంకొకటి మీరు అన్న మంచి మాట ఏమని, మీరు అందరూ వస్తారు మీకు ఎట్లా అంటే, అందుకే కదా అడుగుతున్నాను, శివశక్తులకు ఒక వేరే లైన్ పెట్టండి, వాళ్ళు వేరే లైన్లోకి రారు. మేము కల్చర్ ఇప్పుడు బోనం తీసుకొని వస్తాము, బోనం తెచ్చి మామూలు లైన్లో కలుపుతారు. ఆ బోనం మీద ఉన్న దీపం ఎవరి మీదనన్నా పడుతుంది, అది కాలుతుంది, దానికి ఎవరు బాధ్యులు? సో ఈ మాట మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ నేను ఏమిస్తున్నానంటే, మాకు ఒక స్పెషల్ లైన్ పెట్టండి. వాళ్ళు పసుపు కుంకుమలు కొబ్బరికాయలు గుమ్మడికాయలు పట్టుకునే వాళ్ళు ఉంటారు, ఒకరిద్దరు ఉంటారు, 4 ఉంటారు, వాళ్ళని అలో చేయండి. వాళ్ళతో వచ్చేవాళ్ళు గ్రూపులుగా ఎప్పుడు 100 మంది ఒకేసారి ఎక్కడ రారు, వస్తారు కొంతమంది 10 మంది వస్తుంటారు. అదే కదా చెప్తున్నాను, ఒక స్పెషల్ లైన్ వదిలేస్తే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోతాం కదా. మా బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ కానీ, సికింద్రాబాద్ అమ్మవారి టెంపుల్ కానీ, ఓల్డ్ సిటీ అమ్మవారి టెంపుల్ కానీ చాలా కంజెస్టెడ్ ప్లేస్లో ఉన్నటువంటి టెంపుల్స్, విశాలమైనటువంటి ప్రాంతాలు కావు. అక్కడ వాహనాలు వచ్చాయి, వీఐపీలు వచ్చినా కొంత అరగంట సేపు అక్కడ ఇబ్బంది పడేటువంటి టైంలో మీకు స్పెషల్ లైన్ ఎట్లా ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం, ఎట్లా వీలవుతుంది? అసలు ఆ డిమాండ్ ఏంది? అసలు డిమాండ్ ఏంది అంటే అదే అంటున్నాం కదా, మరి మీరే చేసుకోండి ఇంకా బోనాలు, మాతో మీకేం పని, మేము ఇళ్ళల్లోనే చేసుకుంటాము. ఇన్ని రోజులు తెలంగాణ ఉద్యమంలో మమ్మల్ని వాడుకున్నారు, తెలంగాణ రావడానికి బోనము కల్చర్ కళాకారులాగా గుర్తించండి. పోనీ మీరు శివశక్తుల పక్కన పెట్టండి, కళాకారులు కళని నమ్ముకొని ఈ బోనమే ఉపాధిగా పెట్టుకున్న వాళ్ళ అట్లా అని చేయొచ్చు కదా. మీరు ఆ కల్చర్ బోనం ఎత్తుకుంటే ఆట పాట ఉంటేనే మీ వీడియోలన్నీ మా వీడియోల కోసం ఆగుతారు. మేము తెచ్చే బోనం గురించి కలర్ఫుల్గా మీ టీవీలలో చూపించుకోవడానికి వీడియోలు తీసుకుంటారు కదా, మరి అది ఎట్లా సాధ్యమవుతుంది? ఇప్పుడు వీఐపీలు వాళ్ళకే అని అంటే వాళ్ళకు ఒక టైం కేటాయించండి, ఈ టైంలో రండి అని. లక్షలాది మంది జనం వస్తారు అంటే కల్చర్ కొనసాగించి మేమే చెప్తాము, మీరు వెళ్ళండి, అక్కడికి వెళ్తే ముడుపు కడితే పిల్లలు వెమ్లాడలు రాజన్నకి కోడని కట్టండి, కొడుకులు పుడతారు, తొట్టెలలు కట్టండి, ఆ బావిలో నీళ్ళు తెచ్చుకొని మీరు స్నానం చేసుకోండి, మీకున్న డిసీజెస్ తగ్గుతాయి. ఇలాంటి మత ప్రచారకులుగా అంటే మా భుజా స్కంధాల మీద అమ్మవారి విశిష్టతని ప్రాముఖ్యతని మేము మోసుకొని ప్రచారం చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఇంతమంది. మీరు ఇప్పుడు చెప్పండి, 20 ఏళ్ల క్రితం ఇంతమంది వచ్చేవాళ్ళ జనాలు? చిన్న ఏరియా ఓకే ఒప్పుకుంటాను, 20 ఏళ్ళ పోనీ 10-15 ఏళ్ల క్రితం ఇంతమంది వచ్చేవాళ్ళ? ఇప్పుడు ఎక్కువ వస్తున్నారంటే భక్తి పెరుగుతుందనే కదా. మరి అది పెరుగుతున్నప్పుడు దాని వసతులు ఏర్పాట్లు చేయాలి కదా. ఇప్పుడు భక్తి పెరుగుతున్నప్పుడు వసతులు పెరుగుతున్నప్పుడు మేము వస్తున్నప్పుడు మీ రెవెన్యూ కూడా పెరుగుతుంది కదా. మీరెందుకు ఉండిలో డబ్బులు ఒక్కటి మాత్రమే నింపుకొని మరి మిగతా వచ్చిన వాళ్ళకి ఫెసిలిటీస్ చూడకపోతే అది మీరు చూసుకోవాలా? మీరు ఎట్లా లైన్ అరేంజ్ చేయాలా? ఎలాంటి వాళ్ళు సీనియర్స్, ఇప్పుడు నేను అందరికీ 2 లక్షల మంది ఉన్నారనుకోండి శివశక్తులు, అందరిని వదలమని మేము అనట్లేదు కదా. మేము ఇదే మీద ఉండి ప్రతి సంవత్సరం అక్కడ ఇప్పుడు ఎంతమంది నేను అక్కడ బోనం తెస్తే మీరు ఎప్పుడు తెస్తున్నారు మేడం, మీ బోనం గురించి వెయిట్ చేస్తామని ఎంతమంది రిపోర్టర్స్ అడిగారు నన్ను? అదే అంటున్నాను, మీరు అడిగి మీ కలర్ఫుల్నెస్ ఆ కల్చర్ రిప్రజెంటేషన్కి బోనాలంటే మా ఆట పాటనే కదా ఇప్పటి వరకు కూడా వీడియోలలో చూపించింది. మరి అదే కదా ఆ కల్చర్నే మేము ముందుకు తీసుకెళ్తున్నాము, మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నారని. ఒకటి లాస్ట్, ఇందాక మీడియా సమావేశంలో మీరు అయ్యవారి వ్యవస్థని తప్పుపడుతున్నారు, పంతుల వ్యవస్థను తప్పుపడతా ఉన్నారు, పోలీసులను తప్పుపడతా ఉన్నారు, ప్లస్ ఐఏఎస్ ఐపీఎస్లను కూడా తప్పుపడతా ఉన్నారు. మీరు ఎత్తుకెళ్లేటువంటి బోనానికి కలిగినటువంటి కొంత అసౌకర్యానికి ఇంతమంది వ్యవస్థలనే తప్పుపడుతున్నారు. కరెక్టే, మీరు అడిగిన క్వశ్చన్ మీరు అంటున్నారు కదా. నేనేమంటున్నాను, రేపు బోనాల పండుగ రోజు మేమందరం బాయ్కాట్ చేశాం కదా, బోనం తీయట్లేదు కదా. మీరు అది ఐఏఎస్లు ఐపీఎస్లను ఎందుకు అన్నానంటే కమిటీలు వాళ్ళ త్రూనే ఇస్తారు. కమిటీ వాళ్ళ త్రూగా ఇస్తే వాళ్ళకి లైన్ ఎట్లా పోవాలి, బండారు ఎట్లా చేయాలి, బోనం ఎట్లా ఎక్కించి ఎట్నుంచి తిరిగి రావాలి, ఇవన్నీ తెలియదు.
వాళ్ళు జస్ట్ కమిటీలో వాళ్ళ తర్వాత వాళ్ళని మీటింగ్ పెట్టేస్తారు, అక్కడ ఉన్న ఏరియా వాళ్ళు మీటింగ్ పెట్టేస్తారు, వెళ్ళిపోతారు. ఐఏఎస్లు ఐపీఎస్లు వెళ్ళిపోతారు. 100% అదే మాట మీద కట్టుబడి ఉన్నాను. ఆ కమిటీలో ఒక పోతురాజుని, ఒక అనుభవజ్ఞులు బోనాల కల్చర్ని రిప్రజెంటేటర్స్ ఎవరెవరైతే ఉన్నారో, అంటే గుడులని కానీ లేకపోతే ఈ ర్యాలీలు జులూస్లు ఇవి పట్టు వస్త్రాలు దేవుళ్ళకి సమర్పించేది ఈ ఉమ్మడి దేవాలయాల కమిటీలు ఉన్నాయి కదా, అట్లాంటి వాళ్ళల్లో ఎవరినన్నా ఒక నిష్ణాతులని పెట్టుకొని ఒక శివశక్తిని, ఒక జోగిదాన్ని, ఒక పోతరాజుని వీళ్ళందరి కమిటీలో వేసుకుంటే మీకు ఒక సలహాలు ఇచ్చి ఎలా బాగా చేయాలి అనేది చెప్తాం. నేను 100% అన్నాను ఆ మాట, ఇప్పుడు కూడా అదే అన్నాను. రేపు బోనాలు వాళ్ళతో చేపియండి, మీరు చేసి తీసుకొస్తారా? మాలాగా ఇంకొక మాట కూడా అన్నాను, మాలాగా ఆడుకుంటూ తెస్తారా? వాళ్ళు చేయలేరు కదా. మేము చేసే పని మేమే చేస్తాం కాబట్టి ఆ మాట అన్నాను నేను. లాస్ట్ క్వశ్చన్. అండ్ ఇప్పుడు మీరు ఇంకొకటి, మీరు పాండిత్యం మీద వైష్ణవ సాంప్రదాయం మీద మచ్చ వేస్తున్నారని దయచేసి నా రిక్వెస్ట్, దీన్ని తప్పుగా తీసుకెళ్ళొద్దు. నేను అన్నది మీరు చేసుకునే దేవాలయం, మీ వైష్ణవం సాంప్రదాయాన్ని ఆచరించాల్సిన దేవాలయాలు వేరున్నాయి. పోషమ్మ మైసమ్మలు మాకు వదలండి అని అన్నాను. దీంట్లో మీకు ఎక్కడ తప్పు కనిపిస్తుందో మీరు ఆలోచించండి. ఎందుకంటే ఆ పోషమ్మ మైసమ్మలకు కూడా విగ్రహాలు పెట్టి యంత్రాలు పెట్టి ఆ శాఖలు సమర్పించకుండా తీపి నైవేద్యాలతో పెడుతున్నారు. మీరు చేసే బోనాలు రాష్ట్రం కోసం, ప్రజలు సంక్షేమంగా క్షేమంగా ఉండడం కోసం. ఈసారి మేము బోనాలే చేయాలంటున్నాం, మరి రాష్ట్రం గురించి ఆలోచించారా, జనాల గురించి ఆలోచించారా? మీరు ఎంతసేపు మీ సౌకర్యాల కోసమే ఆలోచిస్తారా? నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మేము వచ్చేటప్పుడు మా బోనం కింద పడిపోయిందంటే అది రాష్ట్రానికి మంచిది కాదు, కాబట్టి ఆ ఫెసిలిటీ ఇవ్వమన్నాము. మేము బోనం తెచ్చుతుంటే బోనం పడిపోయింది అనుకోండి, ఒక బోనం పడిపోయింది అది మీకే అరిష్టం. మాకు మా శివశక్తులకి బోనం ఎత్తుకునే వాళ్ళకి ఒక ప్రయారిటీ ఇవ్వమని అన్నాం, కానీ మాకు ఇదే కావాలి, మీరు లక్షలాది మంది వస్తారు, మీకెట్లా, మిమ్మల్ని ఎందుకు వదలాలి అంటే ఎస్, మమ్మల్ని వదలాలి. ఎందుకంటే మేము అనగారిపడ్డము, వెనుకబడ్డ తరగతుల నుంచి వచ్చాము, ఈ కల్చర్ని ఇంకా కొనసాగిస్తున్నాం. మరి ఈ రాష్ట్ర పండుగ చేయడం ఎందుకు? ఇన్ని లక్షలు, కోట్లు, 20 కోట్లు పెట్టి మీరు ఉత్సవాలు జరపడం ఎందుకు? మరి మానేసేయండి అన్ని. నార్మల్గా ఏ గుడి ఎండోమెంట్ని ఎందుకంటానంటే, ఏ గుడి ఆ గుడి డెవలప్ చేసుకుంటుంది కదా. మీరు ఏ గుడి అయినా ఒక రాయి కడితే ఆ రాయి కనిపిస్తే ఆ రాయి ఫేమస్ అయిందంటే ఆ రాయి దగ్గరికి ఒక లీడర్ వెళ్తారు, ఆ లీడర్ తర్వాత ఒక ఎండోమెంట్ వస్తారు, ఒక పోలీస్ ఆఫీసర్ వస్తారు. ఫలక్నుమా కాళీమాత టెంపుల్ ఉంది అక్కడ, మళ్ళీ అక్కడ కూడా ఈ ఎండోమెంట్ ఇదైంది. రాయి కనబడితే రాయిని కూడా మీరు అట్లా జప్తు మీ దాంట్లో చేసుకుంటున్నారు. మరి మేము పోషమ్మ మైసమ్మలకు చేసే కల్చర్ని ఎందుకు మీరు మా నుంచి దూరం చేస్తున్నారు? ఈ రథం ఎవరు చేస్తున్నారు? ఎవరు చేయాలి ఈ రథం? మీరు అంటున్నారు కదా మీకు మిమ్మల్ని మీరు వస్తే వదిలేయాలా అని. దీని గురించైనా మనం బోనాలు చేసుకుంటున్నది, దీని గురించైనా ఈ కల్చర్ పోలీస్ వాళ్ళు రథం తీయాలన్నా మేము ఇన్ని రోజుల నుంచి కష్టపడి మాకు వదలండి అని అన్నది. వాళ్ళే చేసుకోండి, పోలీసు వాళ్ళే చేసుకోండి, మీ మంత్రులు ముఖ్యమంత్రులు వాళ్ళే చేసుకోండి బోనాలు. మా పని లేదంటున్నారు కదా, మీరే అన్నారు కదా ఇప్పుడు. మీ పని ఏముంది, మిమ్మల్ని ఎందుకు వదలాలి అని క్వశ్చన్ చేశారు కదా. మా పని ఏముంది, మీ మీడియా ఓన్లీ పొలిటీషియన్స్ని, ఓన్లీ పోలీస్ వాళ్ళని, వాళ్ళ కుటుంబాలని టెలికాస్ట్ చేసుకోండి. ఇంకా మా బోనాలతో పని లేదు కాబట్టి మీకు సంబంధమే లేదు మాతో అన్నట్టు. థ్యాంక్ యూ. ఇప్పుడు జరగబోయేటువంటి బోనాలు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం మా కోసం ప్రత్యేకంగా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేసి తమకు ఇబ్బంది కలగకుండా మాత్రం అన్ని ప్రయోజనాలు కల్పించే విధంగా మాకు ఈ సౌకర్యాలు కల్పించాలంటూ మాత్రం జోగిని శ్యామల అంటున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో రవితేజ, జీ న్యూస్.